తర్వాత మనం జ్ఞాపకం చేస్తుంది దేవుని కురులు. చెప్పండి, దేవుని కురులు అమ్మా. కృష్ణ నీలాలు. దేవుని కురులు ఎలా అంటే కృష్ణ నీలాలు. దేవుని వస్త్రములు చెప్పండి, దేవుని వస్త్రములు చెప్పాను కదా. హిమము కంటే మీరు ఇక్కడ లేరు కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉంటాయంట ఆయన వస్త్రాలు? తెల్లగా ఉంటాయంట. దేవుని స్తోత్రం. ఆయన పాదాలు, దేవుని స్తోత్రం. కన్నా చెప్పారు కొన్ని అందుకన్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 2వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నాం. చక్కగా ఒకలే చదవండి, ఆ ఒకరు కూడా చక్కగా. మరి నేను మైక తీసుకుని మైకలో చదివితే నాకు చక్కగా. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 2వ వచనం. మోషే ఇశ్రాయేలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా నీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోను అతని సేవకులందరికీ అతని సమస్త జనములకు చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనను సూచక్రియలు మహత్కార్యములను మీరు కన్నులారా చూసి. ఈ మాట మనకు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఒక మనకి కలగజేసిన కన్నుల ద్వారా మనం ఏమి చూస్తామంట? దేవుడు చేసిన కార్యాలు మనం చూస్తాం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఎంత బాధపడ్డారు, ఎంత వేదన పడ్డారు. వాళ్ళు పరుగున రాళ్ళు చేయటమే కాదు కానీ పరుగున రెల్లి కోసుకొచ్చి వాటిని కాల్చి ఏ రోజుకు ఆ రోజు లెక్క చెప్పకపోతే వాళ్ళకి పనిష్మెంట్ తప్పదు. అలాంటి శ్రమ, అలాంటి ఇరుకు, అలాంటి ఇబ్బంది, అలాంటి మీరు చూసిన ఆ శ్రమను దేవుడు జ్ఞాపకం చేసుకుని మీకెన్ను కన్నులు ఎదుట ఎన్ని సుశిక్రియలు జరిగించానో జ్ఞాపకం చేసుకొనుడి అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనల్ని అడుగుతాడు అనుకో దేవుడు, ఏమా నీ కన్నులు ఎదుట దేవుడు ఏమైనా మంచి కార్యం ఏమైనా చేశాడా? నీ కన్నులు ఎదుట దేవుడు ఏమైనా నీకు మేలేమైనా చేశాడా? నీ కన్నులు ఎదుట దేవుడు ఏదైనా నీకు అద్భుతం ఏమైనా చేశాడా అని అడిగితే నువ్వేం చెప్పగలవు? దేవుని స్తోత్రం. మోషే తెలియజేస్తున్నాడు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను మీరు కన్నులారా చూసి ఉన్నారు. దేవుని స్తోత్రం. మనము ప్రతి కార్యము కూడా మనము తలపెట్టుకుంటే ప్రతిదీ మన కన్నులారా చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అందుకని ఆ మాట తెలియజేస్తున్నాడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే అక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఎలీషా అక్కడ మరి ఆ దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆ దేశాన్ని రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆ దేశం కొరకు అతడు ఎంతగానో శ్రేష్టమైన పరిస్థితిని కలిగి ఉన్నప్పుడు అక్కడంట వేరొక దేశపోళ్ళు వచ్చి ఎలీషా స్థలం చుట్టూ ఏం చేశారంట? చదవండి. అందుకు రాజు మేము మనుషులకు పంపి అతని తెప్పించినట్టు నీ వెళ్ళి అతడు చోటు చూసి అతడు వర్తమానం వచ్చింది. కాబట్టి రాజు అతనికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపించారంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? ఎలీషా సేవకుడైన గెహాజీ ఎందుకు తెల్లవారుజామునంట బయటకు వచ్చాడు. బయటకు రాగానే ఏం కనపడుతున్నాయి?
రౌతులు, రథాలు, గొప్ప సైన్యం కనపడుతుంది. ఎవరిని చంపడానికి చెప్పండి? దైవ సేవకుడు వర్తమానం ఈ దేశం నుంచి ఆ దేశం పంపిస్తున్నాడని, ఆ దైవ సేవకుడు చంపాలని రౌతులు, రథాలు, గొప్ప సైన్యం పంపించాడు. కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా? గహాజీ బయటకు వచ్చి చూశాడంట. చూడగానే ఏం జరిగింది? ఆయన కళ్ళకు రౌతులు, రథాలు, గొప్ప సైన్యం కనపడుతున్నారు. ఆయన బయటికి వెళ్ళాల్సినాడు, బయటికి వెళ్ళకుండా లోపలికి వచ్చేసేసి, దైవజనుడా, దైవజనుడా, నాయనా నీకు తెలుసా ఒక విషయం అని అన్నాడు. ఏంటయ్యా అన్నాడు. అయ్యా, రౌతులు, రథాలు, తర్వాత గొప్ప సైన్యం మన కోసం వేసి ఉన్నారు, మనల్ని ఎప్పుడు అటాక్ చేస్తారో తెలియదు, పరిస్థితి ఇలా దారుణంగా ఉందని చెప్పాడు. వెంటనే ఎలీషా ఏం చేశాడు? చదవండి అన్నమాట. ఎలీషా ఏం చేశాడు? అంటనే వాడు కళ్ళను తెరవమని తెరిచినట్లు 34 వచనం అనుకుంటాడు. కళ్ళను తెరవమని ఈ కళ్ళను తెరవమని హల్లెలూయా. ఏ కళ్ళు అంట? తెరసిన కళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తెరసిన కళ్ళు. ఎవరి కళ్ళు? కొన్నిసార్లు మనకి భయపడుద్ది, కొన్నిసార్లు మనకి దడపడుద్ది, కొన్నిసార్లు ఏమవుద్ది? బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళాలంటే ఏదో ఒకటి సంచరిస్తున్నట్టు కనపడుద్ది. అక్కడ దాకేందుకు చిన్న పాము పిల్ల కనపడితే ఇక బయటికి వెళ్తూ మానేస్తారు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా? వీడు పెద్ద సైన్యాన్ని చూశాడు, రౌతులు, రథాలు చూశాడు. అయిపోయావురా మనం అనుకున్నాడు. కానీ అక్కడ ఎలీషా ప్రార్థన చేసినప్పుడంట వాడి కళ్ళు తెరవబడింది. తెరవబడగానే ఏం కనపడుతున్నాయి? అక్కడ ఆశ్చర్యం అన్నమాట. ఏం కనపడుతున్నాయి అక్కడ? అగ్ని రథాలు, అగ్ని రౌతులు, అగ్ని సైన్యం. దేవుని స్తోత్రం. ఈ సైన్యం మీద అటాక్ చేయటానికి గొప్ప సైన్యం కనపడుతుందంట. దేవుని స్తోత్రం. అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన కన్నులు తెరవమని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. భయం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మన కన్నులతో మనం ఏం చేయాలంటే దేవుని చూడాలి. దేవుని చూసినప్పుడు అప్పుడు నీకు అద్భుతం కనపడుతుంది, అప్పుడు నీకు ఆశ్చర్యం కనపడుతుంది, అప్పుడు నీకు గొప్ప కార్యం నీ వలన జరుగుతుందని ఇక్కడ స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాడి కన్నులు తెరిచినప్పుడు వాడు సురక్షితంగా ఉన్నాడు, భయపడలేదు. సైన్యం అంట గుడ్డి వాళ్ళకి ఎత్తుకుంటూ వెళ్ళిపోయారంట. అది కనబడలేదు. ఏం కనపడలేదు? వాళ్ళు ఉన్న స్థలం కనబడలేదు. కొంత దూరం పోయారు. కొంత దూరం పోయిన తర్వాత వాడు భోజనం పెట్టారంట. భోజనం పెట్టిన తర్వాత వాళ్ళ సైన్యము ఇంకా ఎప్పుడు ఇటుకేసి రాలేదు. దేవుని స్తోత్రం. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క కృపను మనము ఏం చేయాలంట? దేవుని యొక్క కృపను మనము పొందుకుంటే మన కన్నులు తేటగా కనబడతాయి. దేవుని స్తోత్రం. కీర్తనల గ్రంథము జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 34వ వచనం జ్ఞాపకం చేసుకున్నాం. 119వ కీర్తన 34వ వచనం. ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయి. అప్పుడు నా పూర్ణ హృదయం నేను దాని ప్రకారం నడుచుకుంది. నీ ఆజ్ఞల జాడలు చూసి నేను ఆనందించు. దాని యందు నన్ను నడవజేయి. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నీ ఆజ్ఞల జాడ యందు నేను నడుస్తున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఫస్ట్ మాట ఏమంటున్నాడు ఇక్కడ?
నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులను తెరువుము. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకుందాం, చాలా శ్రేష్టమైన మాట. 18వ వచనం చూడు, 18వ వచనం. హల్లెలూయా. హల్లెలూయా. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు. ఆమేన్. ఏ సంగతులు చూడాలంట? ఆశ్చర్యమైన సంగతులు. ఆశ్చర్యమైన సంగతులు ఏంటి? ఏమా మన కుటుంబంలో ఏదైనా ఆశ్చర్యమైన సంగతి ఏమైనా ఉందా? మన కుటుంబంలో ఆశ్చర్యమైన సంగతి ఏమైనా ఉందా? నీ కన్నులు ఎప్పుడైనా చూసినాయా? ఆశ్చర్యమైన సంగతి ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా శ్రేష్టమైన సంగతి ఏంటి తెలుసా? బ్రతికించలేని పరిస్థితుల్లో దేవుడు నా పక్షమున ఉండి నా ఇంటిలో గొప్ప కార్యం చేస్తుంది. దేవుని స్తోత్రం. ఇది ఆశ్చర్యమైన సంగతి అని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయము. నా కన్నులకు నిద్ర అయినను నా కనురెప్పలకు కునుకుపాటైనను రానియకము. వేటగాని చేతిలోను లేడి తప్పించుకున్నట్లు, ఎరుకువాని చేతిలోను పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకొను. దేవుని స్తోత్రం. శ్రమ వచ్చినప్పుడు అంట, ఇరుకొచ్చినప్పుడు ఏం చేయాలంట? నిద్రపోకూడదు. ఏం పోకూడదంట? నా కన్నులకు కునిగిపాటైనను నిద్ర అయినను రానీకును. ఏంటి కునిగిపాటు, నిద్ర అంటే? నేను ఒక మాట మీకు తెలియజేస్తాను. నిద్రపోతే ఏమొస్తుంది? సామెత గ్రంథంలో ఉంది కదా, నిద్రపోతే ఏమొస్తుంది అమ్మా? సామెత గ్రంథంలో ఉన్న మాట మీరు జ్ఞాపకం చేసుకో. నిద్రపోవటం వలన ఏమొస్తుందంట? దారిద్ర్యం, దోపిడిగాడు వచ్చినట్టు. అందుకనే నా కన్నులకు నిద్ర అయినను నా కనురెప్పలకు కునిగిబాటైనను. కారణం ఏంటి తెలుసా? మన మీదకి శోధకుడు వస్తాడు, మన మీదకి శోధిస్తాకు వస్తాడు. మన మీద ఏమును శోధించినట్టు. దేవుని స్తోత్రం. అందుకని అంట శ్రమ వచ్చినప్పుడు నిద్రపోతే ఏమవుతుంది? శ్రమ వచ్చినప్పుడు నిద్రపోతే ఏం జరుగుద్ది? శ్రమ వచ్చినప్పుడు నిద్రపోతే శోధకుడు వచ్చి నీకున్నవన్నీ దోసుకుని పోతాడు. అందుకని కునిగిపాటు, నిద్రపోతూ ధనము నుంచి విడిపించ లేడి మనం జ్ఞాపకం. పక్షి తప్పించుకున్నట్లు. దేని నుంచి అంట? వేటగాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లు, ఎరికివాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకోవాలి. దేవుని స్తోత్రం. శోధ నుండి, వేద నుండి, దుఃఖము నుండి, మనకి వచ్చే శ్రమ నుండి తప్పించుకోవాలంటే కునికిపాటు, నీ కళ్ళకు కునికిపాటు, నిద్ర రానీకోకుండా ఉండాలి. దేవుని స్తోత్రం. మరొక మాట తెలియజేస్తాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి 1:9 జ్ఞాపకం చేసుకుందాం. ఇక ఉండబోనది, ఇక జరగబోనది నూతనమైనది ఏది లేదు. ఇది నూతనమైనది. ఒకదాని గురించి ఒకటి చెప్తుంది. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద నూతనమైనది ఏమైనా ఉందా అంటే, ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే వర్షం ఏం చేస్తుంది? వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు నీళ్ళన్నీ మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి? సముద్రంలోకి వెళ్ళిపోతాయి, కాలువలోకి వెళ్ళిపోతాయి, వంటలో నిలుస్తాయి, కాలువలు వస్తాయి, అన్నీ బాగానే ఉంటాయి. మళ్ళా ఏమవుతుందంట? మునుపు జరిగినదే మళ్ళా జరుగుతుంది. కానీ కనులకి కానరాంది ఏంటి చెప్పండి? కనులకు కానరాంది చెప్పాలి. కనులకు కానరాంది దేవుని యొక్క
దేవుని యొక్క అది జ్ఞాపకం చేసుకో. 65వ కీర్తన 9, 8, 9 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చెప్తాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. సూచక్రియలను చూసి దిగంత నివాసులను భయపడుతుంది. ఉదయ సాయంత్రములను ఉత్పత్తులను సంతోషభరితులుగా చేసి ఉన్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. హల్లెలూయా. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. జాడలు, ఆశీర్వాదాలు, కృపను, ఆ స్థానమును దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని మనం ఎప్పుడు వాతావరణం చూసి కానీ లేకపోతే ఇంకోటి చూసి కానీ ఇంకోటి ఇది కొత్తగా ఉందనే విషయం లేదంట. కారణం ఏంటంటే ఎప్పుడు జరిగేయే జరుగుతాయి, కానీ నీవు మాత్రం దేవుని సన్నిధిలో క్రొత్త విషయాలు నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకని నీ కన్నులు దేని వైపు ఉండాలంట? నీకు యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవాలంట. దేవుని స్తోత్రం. అందుకని నా కన్నులు ఏం చూస్తాయంట? నా కన్నులను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులను తెరవమని స్పష్టంగా తెలియజేస్తున్నా. అందుకనే మన కన్నులు దేనిని చూడాలంటే దేవుని వాక్యాన్ని చూడగలగాలి. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చాలా శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది. వారు కన్నులతో చూసి, చెవుతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చు. ఈ జనుల హృదయము ప్రభు చేత వారి చెవులు మందపరిచి. ఆమేన్. చూశారంట, విన్నారంట. ఏం చేశారంటే చూశారు, విన్నారు, ఇంకేం చేశారంట? గ్రహించారు. చూశారు, విన్నారు, గ్రహించారు, కానీ దేవుని మాటను వారు లక్ష్య పెట్టలేదు. అందుకని వారు ప్రభు చేత వారు హృదయం అయిపోయిందంట, మందం అయిపోయింది అంటాడు. అందుకని కాబట్టి మనము చూసినది, విన్నది, గ్రహించినది మన హృదయాన్ని చేర్చుకుంటే దేవుని స్తోత్ర. ఆ హృదయాన్ని ఎవరు చేర్చుకున్నారు చెప్పండి? నినివే వాళ్ళు ఏం చేశారంట? నినివే వాళ్ళు ఏం చేశారు? ప్రకటన చేస్తూ ఉన్నాడు యోనా. 3 దినాలంతా ప్రయాణం ప్రకటన చేయాలి. 1 దినమే ప్రకటన చేశాడంట, కాముగా ఊరుకున్నాడు. కానీ ఆ మాట రాజు సన్నిధికి వెళ్ళింది. విన్న మాట ఎక్కడికి వెళ్ళిందంట? రాజు సన్నిధికి వెళ్ళింది. ఒక్క మాట రాజు సన్నిధికి వెళితే రాజు కన్నులు తెరవబడ్డాయి. రాజు వెంటనే ఆ దైవజనుడు చెప్పినట్లు మనం చేయాలి. ఏం చేయాలో తెలుసా? 3 దినములు అన్నపానములు మీరు నిరాకరించాలి. కనీసం నీళ్లు తాగుతాం కూడా నిరాకరించాలి. అంతేకాదు మీ పశువులను కూడా నీళ్లు పెట్టకూడదు. మీ పిల్లలకు కూడా ఏమి ఇవ్వకూడదు. ఆశ్చర్యమే కదా? చెప్పండి, ఆశ్చర్యమే కదా? పాలు ఇవ్వకూడదు ఈ 3 దినాలు. ఎవరైనా సరే మీ గేద పాలు పిసుకోకూడదు, మీ దూడని ఇప్పకూడదు, గేదకి మేత వేయకూడదు, ఎద్దుకి మేత వేయకూడదు. ఏం చేయకూడదు? గాడి ఖాళీగా ఉండాలి. 3 దినాలు అన్ని ఖాళీగా ఉండాలి. గొర్రె మేకలు ఉప్పకూడదు, పసిపిల్లలకి పాలు ఇవ్వకూడదు. గోని పట్ట కట్టుకుని రాజు సింహాసనం దిగి బూడిద పరుచుకుని 3 దినాలు ప్రార్థన చేశారంట. దేవుని స్తోత్రం. ఎవరి మాట వాళ్ళు ఎవరిని గ్రహించారు, ఎవరిని చూశారు? అక్కడ ఎవరు ప్రకటిస్తూ చూశారు? ఎవరు ప్రకటిస్తూ? ప్రవక్త అయిన యోనా ప్రకటిస్తూ చూశారు. తర్వాత వారు విన్నారు, తర్వాత వారు గ్రహించారు. ఆ రీతిగా వాళ్ళు
చేశారు. దేవుడు 1,20,000 మందిని నిన్నే పట్టస్తులను కాపాడి. యోనా మాత్రం ఎప్పుడు వచ్చి పడిపోద్దా, ఎప్పుడు నినివే కూలిపోద్దా, ఎప్పుడు నినివే వాళ్ళు సముద్రంలో కలిసిపోతారా. నినివే పట్టణం ఎక్కడుంది? సముద్రం పక్కన ఉంది. సముద్రంలో కలిసిపోతారా అని ఈయనంట అక్కడ ఏముంది, ఒక పందిరి ఇల్లు, ఒక పందిరి ఉంటే ఆ పందిరి కింద ఉండి చూస్తున్నాడు అంట. దేవుడు ఏమన్నాడు? పిచ్చివాడా, వాళ్ళు ఎప్పుడో ప్రార్థన చేసేసారు. దేవుని స్తోత్రం. వాళ్ళు నిన్ను చూశారు, నువ్వు వాళ్ళని చూడలా, వాళ్ళు నిన్ను చూశారు, నీ మాట లక్ష్య పెట్టారు, నీ మాట విన్నారు, వాళ్ళ హృదయంలో వాళ్ళు నన్ను చేర్చుకున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళ హృదయంలో నన్ను చేర్చుకున్నారు. ఇంచుమించు 1,20,000 మందిని నేను ఎలా సంహరిస్తాననుకున్నావు? కాబట్టి నీ పంతాన్ని వదులుకోమని దేవుడు యోనాతో మాట్లాడు. దేవుని స్తోత్రం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము ఎవరైనా ఏ మాట అయినా చెప్పినప్పుడు ఆ మాటను మనం లక్ష్య పెట్టి ప్రార్థన చేయాలి. చేయాలా వద్దా? ప్రార్థన చేయాలి. దైవజనుడికి చెప్పాలి, ఏంటి ఇలాంటి మాట వచ్చింది, ఇలాంటి సువార్త వచ్చింది, ఇలా నాకు శోధన వస్తుందంట, ఇలా నాకు వేదన వస్తుందంట, ఇలా నాకు దుఃఖం వస్తుందంట, ఫలానా ఆయన ఇలా చెప్పాడు. దానికోసం ఏం చేయాలంట? కన్నీరు విడిచి. నేను ఎవరు చేసిన పని అదేగా, కన్నీరు విడిచి ప్రార్థించాలి. దేవుని స్తోత్రం. ఆ యొక్క విశ్వాసైన దైవజనుడైన ఒక మంచి లక్షణం కలిగిన బిడ్డ ఆయనకి దర్శనం వచ్చి చెప్పాడు అనుకో, దానిని నిర్లక్ష్యపరచకూడదు. దేవుని స్తోత్రం. లక్ష్యపరిచి దాని కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అది కన్నులకు, నీ కన్నులకు తెరవబడుతున్న సువార్త. దేవుని స్తోత్రం. లాస్ట్ మాట, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. 1వ అధ్యాయం 7వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. ముగిస్తున్నాను. ఆయన మేఘారూఢుడై వచ్చున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూసును, ఆయన పొడిచిన వారును చూసేదరు. భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకొని చుందురు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువును చూస్తారంట అందరూ, భూమి మీద ఉన్నవారు అందరూ. మరి మనము చూస్తామా? మన కన్నులు దేవుని చూస్తాయా? హల్లెలూయా చెప్పండి. మన కన్నులు దేవుని చూస్తాయా? ప్రైజ్ ది లార్డ్. భూ ప్రజలందరూ ఆ శ్రేష్టమైన సంగతిని చూస్తారంట. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారంట. అంటే ఏమవుతుంది చెప్పండి? సమాధులు తెరవబడతాయి, అందరూ పునరుద్ధానం పొందుతారు, అందరూ లేస్తారు. ప్రజలందరూ ఎక్కడ ఉంటారంట? భూమి మీదకి వచ్చేస్తారు. దేవుని స్తోత్రం. ఆయన రాకడ సమయంలో ఆయన చూడని వారు ఒక్కరు కూడా ఉండరు. అదే రెండవ రాకడ. రెండవ రాకడలో నువ్వు ఉంటావా? నీ కన్నులు దేవుని చూస్తున్నాయా? నీ కన్నులు మందకెళ్తున్నాయా? నీ కన్నులు ఏ రీతిగా ఉన్నాయి? దేవుని ఆశ్చర్య కార్యములు చూస్తున్నాయా? అద్భుత కార్యములు చూస్తున్నాయా? మత్కార్యములు చూస్తున్నాయా? చూసిక్రియలు చూస్తున్నాయా? దేవుడు నీకేం చూసిక్రియ చేశాడు? ఏ మత్కరం చేశాడు? ఐగుప్తులో ఇశ్రాయేలుకే చేశాడా? మనకు చేయలేదా? దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. కాబట్టి దేవుడు నీ పక్షాన, నా పక్షాన, మన పక్షాన ఉండి మన కుటుంబంలో ఉన్న శోధనను, మన కుటుంబంలో ఉన్న వేదనను, మన కుటుంబంలో ఉన్న బలహీనతలను, మన కుటుంబంలో ఉన్న మరణ ఛాయలను దేవుడు చూశాడు. దేవుని స్తోత్రం. ఆ మరణములో నుంచి ఏం చేశాట? జీవమును మనకి అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. పునరుద్ధాన జీవమును, ఆశీర్వాదపు జీవమును, మన కన్నులు తెరవబడే జీవమును మనకు అనుగ్రహించి దేవుడు గొప్ప కార్యాలు మన గృహములో, మన ఇంట్లో, మన సంఘంలో చేశాడు. దేవుని స్తోత్రం.
అట్టి భాగ్యం మనం పొందుకోవాలి. అందుకని దేవుని చూసేవారిగా ఉండాలి. దేవుని చూసేవారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని చూడాలంట? దేవుని చూడాలి. దేవుని స్తోత్రం. ఎలా చూస్తారు దేవుని? దేవుని ఎలా చూస్తారు? మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. దేవుని ఎలా చూస్తారు? ఏ రీతిగా చూస్తారు? ఏ రీతిగా దేవుని చూసి దేవుని మాట లక్ష్య పెడతారు? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే అక్కడ ఇర్మియా అంటాడు చాలా శ్రేష్టమైన మాట. 5:21వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. 5:21. కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు, వివేకమైన మూడులారా నా మాట వినుడి. సముద్రము దాటలేకుండానట్లును ఆయన తరంగము, దాని తరంగము ఎంత పొర్లెను అది ప్రబలకయు, ఎంత పోషించిన దాన్ని దాటలేకుండానట్లు ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీకు భయపడరా? ప్రేస్తలా భయపడరా? వనకరా? ఇప్పుడు సముద్ర తరంగాలు మనం చూస్తాం కదా. బీచ్కి వెళ్ళారు ఎప్పుడన్నా? బీచ్కి వెళ్ళినప్పుడు సముద్ర తరంగాలు ఎలా వస్తాయి? బాగా పెద్ద పెద్దగా వస్తాయి కదా. పెద్ద పెద్దగా వచ్చినప్పుడు లోనికి వెళ్ళి ఇంకా లోనికి వెళ్ళి ఇంకా లోనికి వెళ్ళి ఇంకా లోనికి వెళ్ళి ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆ పెద్ద తరంగం వస్తే ఎక్కడ ఉంటాం చెప్పండి? ఇక్కడ దాకా వెళ్ళే వరకు పెద్ద తరంగం వస్తుంది. ఏం చేస్తాం? అది కనపడదు. తర్వాత ఒక గంట తర్వాత సముద్రం ఏం చేస్తుంది? బయటకు తోచేస్తుంది. కానీ దేవుడు అన్నాడు, కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు, మూర్ఖతరంగా ఉండవాళ్ళంట సముద్రం దగ్గరికి వెళ్ళండి అయ్యా అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు నా సూచికను మీరు చూస్తారు. దేవుని స్తోత్రం. అంటే ఏంటో తెలుసా? మనము సముద్రమును చూసినప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? దేవుడు ఏమై ఉన్నాడు? సముద్రమై ఉన్నాడు. చూస్తావా? దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన సముద్రానికి ఏం చేశాడంట? ఆనకట్ల వేయలేదు. సముద్రానికి ఏమేయలేదు. సముద్రానికి గవిలు వేయలేదు. సముద్రానికి సరిహద్దులు వేయలేదు. కానీ ఆయన మాట ద్వారానంట ఇవి ఇసుక పొర ద్వారా ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చి ఆగిపోతాయి. కారణం ఏంటంటే తెలుసా? సముద్రానికి ఆజ్ఞ ఇచ్చిన దేవుడు. నీ కన్నులు చూసినప్పుడు నీవేం చేయాలంట? సముద్రాన్ని చూసి భయపడతాం కాదు, ఆకాశమందున్న దేవుని చూసి నువ్వు భయపడాలి. నీ హృదయంలో కూడా అలలు, నీ హృదయంలో కూడా శ్రమలు, నీ హృదయంలో కూడా ముంచివేసే కెరటాలు నీ మీదకి వచ్చినప్పుడు దేవుని స్తోత్రం నిన్ను ఎలాగో తప్పిస్తాడు. ఆ విధానాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి అతి కృపాతి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన కన్నులు దేవుని చూసినట్లుగా దేవుని పాద సన్నిధిని మనం ఏం చేయాలంట? దేవుని పాద సన్నిధిని మనం స్వతంత్రించుకున్నట్లుగా నినివే పట్టణం వాళ్ళు ఎంతైతే దీవించబడ్డారు ఆ రీతిగా మనం దీవించబడినట్లుగా నా కన్నులను ఈ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగీతము చూసినట్టు నా కన్నులను తెరవమని ప్రార్థిస్తున్నాం. దేవుడికి మాట్లాడి దీవించుకున్నదాక. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈ వాక్యాన్ని ప్రభా తండ్రి నాయన హృదయంలో ప్రభా భద్రపరిచి నీళ్లు కట్టి పలిచినట్టు సహాయం చేయండి. మీ కృపలో బలపరిచి తెలియపరిచేయండి. యేసు ఉన్నత నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.